అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేబీఆర్ మూవీ రివ్యూ. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ 72 హవర్స్. ఈ సినిమా నిజంగా చూడాలా? ఇందులో ఏముంది? మీ టైం కు విలువ ఇస్తుందా? అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా. లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా కథ గురించి చెప్పాలంటే ఈ సినిమా మొత్తం 72 గంటల వ్యవధిలో జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. మొదట సాధారణంగా మొదలైన కథ ఒక్కో సీన్ తో ఆసక్తిని పెంచుకుంటూ వెళ్తుంది. ప్రతి కొద్ది నిమిషాలకు కొత్త ప్రశ్నలు, కొత్త అనుమానాలు వస్తుంటాయి. అందుకే తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుడిలో కొనసాగుతుంది. ఈ సినిమాలో ఎక్కువగా హైలైట్ అయింది సస్పెన్స్. కథను చాలా వరకు ప్రిడిక్ట్ చేయలేం. కొన్ని ట్విస్టులు నిజంగానే షాక్ ఇస్తాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. క్లైమాక్స్ కి దగ్గర పడే కొద్దీ టెన్షన్ కూడా పెరుగుతుంది. మూవీ ప్లస్ పాయింట్స్ ఏంటంటే సస్పెన్స్, ట్విస్టులు, క్లైమాక్స్ వరకు బ్యాక్గ్రౌండ్ స్కోరు బాగుంటాయి. నెగటివ్ గా చెప్పాలంటే మొదటి భాగంలో కొన్ని సీన్లు ఇంకాస్త క్రిస్పీగా ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు ఈ సినిమా ఎవరు చూడాలి అంటే మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ ఫుల్ యాక్షన్ లేదా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఆశించి చూస్తే మాత్రం కొంచెం డిఫరెంట్ గా అనిపించవచ్చు. మొత్తంగా చెప్పాలంటే 72 హవర్స్ ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్. కథలోని మిస్టరీని చివరి వరకు హోల్డ్ చేయడం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. థ్రిల్లర్ జనర్ అభిమానులకు ఇది మంచి చాయిస్. వాచ్ మూవీ. నా రేటింగ్ వచ్చేసి 5కి 4. ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.